నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటికనందు ఆర్యవైశ్య సంఘం సహకారంతో నిర్వహించిన భోజనశాలను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిల్లిబెట్టి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు నాయకులను హిందూ ధర్మ సేవా సంఘం సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి భోజనశాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిల్లిబెట్టి సంజీవయ్య మాట్లాడుతూ హిందూ ధర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటిక అన్ని వసతులు కల్పించడం మంచి పరిణామమన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధిలో సహకరించిన దాతలను అభినందించారు. కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా జీవితంలో ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించినా, దుఃఖాన్ని అనుభవించినా, వసతులతో ఉన్నా, ఎంత ఉన్నా శ్మశానం అక్కడికి వచ్చే వాళ్ళకి అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానమే. అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అంకురార్పణ చేసి ఇంత గొప్పగా చర్చించిన కమిటీ సభ్యులందరికీ, దాంట్లో ప్రధానమైన భూమిక పోషిస్తున్నటువంటి వైశ్య ప్రముఖులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 1-2 సార్లు వచ్చాను. చాలా ఈ స్వర్గధామం చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ హాల్ భోజనాలకి, మరి కర్మకర్తవులు చేసుకున్నట్టుకి ఇది కూడా చాలా అవసరం. వాడుగలలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటేనా కింద సెల్లార్లో ఏదైనా చేసుకుంటారే కానీ బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి వారికి కూడా ఇక్కడ చక్కని మన వాతావరణంలో వేయడం, దానికి మనసున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి, ఆర్థికంగా సహాయం చేసి ఇంత మంచి బిల్డింగు కట్టిన ప్రతి ఒక్కరికి, పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేయాలని, మరి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇక్కడ కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసిన దాంట్లో సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ చక్కగా దీన్ని కూడా నిర్వర్తిస్తానని మరి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదో మా చంద్రారెడ్డి